అందరికీ సాయిరాం. సాయి లీలల్లో మనము బాబా గురించి, దత్తాత్రేయుల వారి గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు గాన్గాపూర్లో జరిగినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. గాన్గాపూర్ వెళ్ళినప్పుడు నేను అక్కడ ఎంతోమంది గురుచరిత్ర పారాయణ చేస్తున్నటువంటి దృశ్యాల్ని చూశాను. అందులో ఒక వృద్ధురాలు, దాదాపు 80 ఏళ్ళు వయసు కలిగినటువంటి వృద్ధురాలు కూడా అక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉన్నది. ఆమెను చూడగా నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇంత వయసులో చక్కగా కింద కూర్చొని అద్భుతంగా గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంది అంటే ఈమె అనుభవాలు ఇంకెన్ని ఉంటాయో అన్నటువంటి ఆలోచన కలిగింది. ఆమెని వెళ్ళి అడుగుదామంటే పారాయణంలో ఉన్నటువంటి వారిని లేపకూడదు కాబట్టి ఏం చేయాలని కాసేపు అక్కడే కూర్చున్నాను. ఆమె నా వైపు చూసింది. ఏం కావాలమ్మా అని నన్నే ప్రశ్నించింది. అప్పుడు నేను, అమ్మా, మీ వయసు చూస్తే చాలా ఎక్కువగా ఉంది. మీరు ఇంత వయసులో కూడా కింద కూర్చొని ఎంత చక్కగా భక్తితో గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు కదా. ఈ గురుచరిత్ర పారాయణ వల్ల మీకు ఎటువంటి అనుభవాలు కలిగాయి, మాకు అందిస్తారా అని అడగగా ఆమె చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను ఎప్పటి నుండో గురుచరిత్ర పారాయణ చేస్తున్నానమ్మా, అయినా సరే నాకు సంపూర్ణమైనటువంటి భక్తి రావట్లేదు. ఎందుకంటే ఎంత చదువుతున్నా కూడా అది నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. అంటే ఎక్కడో నా భక్తి లోపిస్తూ ఉంది అన్నటువంటి ఆలోచన కలుగుతూ, పరమాత్మ నాకు అత్యంత భక్తిని ప్రసాదించు, ఈ గురుచరిత్ర మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ప్రసాదించమని నేను ఏకైక కారణంతోనే నేను ఇక్కడికి వచ్చి, నాకు వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా వచ్చి నేను ఇక్కడ గురుచరిత్ర పారాయణ చేస్తూ వెళ్తూ ఉంటాను అని చెప్పడం జరిగింది. అమ్మ, కోరికలు ఎన్నున్నా అవి భగవంతుడు మన కర్మలు బట్టి తీరుస్తూ ఉంటాడు, లేదా అవి అలానే ఉండనే ఉంటాయి. కానీ మనం అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక మనం గురువు ఒక్క పాదాలని గట్టిగా పట్టుకుంటే అప్పుడే మనకి ముక్తి మోక్షం అనేది లభిస్తుంది అని నా గురువు ద్వారా నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను ఈ గురుచరిత్ర పారాయణని సంపూర్ణంగా అర్థం చేసుకునేలాగా, ఇందులో ప్రతి ఒక్క విషయం కూడా నాకు బాగా అర్థమయ్యేలాగా చదవాలన్నటువంటి సంకల్పంతో నేను ఈ గురుచరిత్ర చదువుతున్నానమ్మా. ఎటువంటి కోరికలను పెట్టుకొని చదవట్లేదు. ఎంతవరకు భగవంతుడు నాకు ఓపికిస్తే అంతవరకు కూడా నేను ఈ గురుచరిత్ర ఇలా నాకు కుదిరినప్పుడు వచ్చి చదువుతాను. మరి ఇంతకాలం నేను చదువుతున్నాను అంటే అది ఆ దత్తాత్రేయుడు ఒక అనుగ్రహం వల్లే కదమ్మా నేను ఈ వయసులో కూడా వచ్చి చదువుతున్నాను. ఇంతకు మించినటువంటి అద్భుతమైనటువంటి లీల ఇంకెక్కడైనా ఉంటుందా అని ఆమె చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత నాకు ఆమె మళ్ళీ కనిపించలేదు. అందుకు బాబాగారు కూడా అంటారు శ్రద్ధ సబూరి అని. కాబట్టి మనందరం కూడా గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు శ్రద్ధాభక్తులతో పారాయణం చేయాలన్నటువంటి జ్ఞానాన్ని నేను ఆ గాన్గాపూర్లో తెలుసుకున్నాను. మీ అందరికీ కూడా తెలియజేయాలన్నటువంటి సంకల్పంతో నేను ఈ సాయి లీలలో చెప్పడం జరిగింది. రాబోతున్నటువంటి సాయి లీలలో ఇంకొక లీల గురించి మనం తెలుసుకుందాం. సాయిరాం.